మన పండు బండి అక్కడ ఆపాడంటే కరెక్ట్గా చొంపు పట్టుకుని లండలకి వెళ్తున్నారు. అక్కడ ఆపాడు అనమాట. హైవే మీద కిందికిరా నేచర్ వాన పడింది కదా, చెట్లు వాన. మండే టు సాటర్డే వర్క్లు చేసుకొని సండే హాలిడే రాగానే పొద్దున్నే ఇలా ఫ్రెండ్స్తో లేచి ఎక్కడికి వెళ్తాం చెప్పండి. చెప్తాను కానీ మా ఊరు చూడండి, కాలుకి దెబ్బ తగిలినా మేము బండి తోలుతాం అన్నా కానీ సింగిల్ లెగ్ డాన్సర్ లాగా తోలుతున్నాడు. అలా టీ ఫ్లోర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. ఎంతకన్నా గొప్పగా మన మిడిల్ క్లాస్ లైఫ్ లో ఏముంటుంది చెప్పండి, టీ తాగడం తప్ప. ఇంకా సరే ఇక్కడ తాగేద్దాం అంటే వద్దు, మా ఊడు నేచర్ బాగుంటుంది అని చెప్పి హైవే దగ్గర తీసుకెళ్తున్నాడు. ఈసారి సమ్మర్ లో సూర్యదేవుడి కన్నా వరుణ్ దేవుడిదే డామినేషన్ ఎక్కువ ఉంది. వర్షాలు పిచ్చి కొట్టుడు కొట్టాయి అనమాట. కానీ ఎండలు లేకపోయినా ఒక్కపోత ఎక్కువ ఉంది. ఇక్కడ వాతావరణం అయితే చల్లగా ఉంది. మొత్తానికి వచ్చాము. మా ఊడు అదిగోండి సర్వ్ చేస్తున్నాడు. లెమన్ టీ అంట కుర్రోళ్ళు. నేను మామూలు టీ అనుకున్నా, నాకు కూడా తెలియదు. లెమన్ టీ ఏంటని అడిగితే హనీ ఉంటది మాయ, పొట్ట తగ్గిద్ది అంటున్నారు. ఏం చేస్తాం కానీ తేనె నిమ్మకాయ రసం మొత్తం తీసేద్ది ఫ్యాట్. మన పండు బండి అక్కడ ఆపాడంటే కరెక్ట్గా చొంపు పట్టుకుని లండలకి వెళ్తున్నారు. అక్కడ ఆపాడు అనమాట. ఇంకా తిరగకుండా తూర్పు వైపు తిరిగి టీ తాగడం స్టార్ట్ చేసాము. పండు స్మూత్ గా వేసేస్తున్నాడు పొట్టలో. మరో పక్క మన సాయి కూడా ఆస్వాదిస్తున్నాడు. సరే పొట్ట తగ్గిద్దంట, మనం కూడా వేసేద్దాం. సాయంత్రం నూడిల్స్ వేస్తాం, అది వేరే విషయం. అలా టీ కార్యక్రమం కంప్లీట్ అయింది. ఇంకా అప్పుల గురించి, ఈఎంఐల గురించి ఇంకా కొన్ని మాటలు చెప్పుకొని ఇంటికి ప్రయాణం స్టార్ట్ చేసాం. 25 మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితం ఎంతకన్నా స్పెషల్ గా ఉండదు. ఎన్నో చేయదని ముందుకు వెళ్తున్నా ఏదో ఒక సిచ్యువేషన్ వెనక్కి లాగేస్తుంది. సరేలేండి, ఈ ఆదివారం మరి వెళ్ళి చికెన్ తెచ్చుకొని అమ్మతో వండించుకొని ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకుని చూస్తూ తింటే అదే ఆనందం. అందరి జీవితాలు ఇలా కూడా ఉండవు. సో లేని దానికోసం బాధపడకుండా ఉన్నదంతా హ్యాపీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.